ఏపీ ప్రజలకు ముఖ్యమైన గమనిక. కరెంటు బిల్లుల చెల్లింపు విషయంలో డిస్కంలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై విద్యుత్ బిల్లుల్ని ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం సహా యూపీఐ యాప్ల ద్వారా చెల్లింపులు కుదరవని తెలిపాయి. జూలై నెల నుంచి యూపీఐ యాప్ల ద్వారా కరెంటు బిల్లులు చెల్లించే సేవలు నిలిచిపోయాయి. అలాగే ఇప్పటికే క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లింపు సేవలను యాప్లు నిలిపివేశాయి. ఇకపై వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి సంబంధిత విద్యుత్ డిస్కంలకు సంబంధించి యాప్ ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని బిల్లులు చెల్లించాలని అధికారులు సూచించారు. డిస్కంలు ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నాయి. జూలై 1వ తేదీ నుంచి ఆయా చెల్లింపు సంస్థలు బిల్లుల చెల్లింపు సేవలు ఆపేశాయి. ఇకపై విద్యుత్ వినియోగదారులు ప్రతి నెల బిల్లు చెల్లింపు కోసం ఆయా డిస్కంల వెబ్సైట్, మొబైల్ యాప్ ను వినియోగించక తప్పదు. అయితే చిన్న విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. వినియోగదారులు డిస్కంల యాప్ వెబ్సైట్ లోకి వెళ్లిన తర్వాత ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్లను ఉపయోగించి బిల్లులు చెల్లించవచ్చు. అంతేకాదు కరెంటు బిల్లుల్ని డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వాలెట్స్, క్యాష్ కార్డ్స్ ద్వారా బిల్లులు చెల్లించే అవకాశం ఉంది అంటున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని వినియోగదారులు ఏపీసీపీడీసీఎల్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి సెంట్రల్ పవర్ యాప్ ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. డిస్కమ్ వెబ్సైట్ ద్వారా ఇక మీదట విద్యుత్ బిల్లులు చెల్లించాలని అధికారులు కోరారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని ఏపీఈపీడీసీఎల్ విద్యుత్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈస్టర్న్ పవర్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. డిస్కమ్ వెబ్సైట్ APEasternpower.com ద్వారా బిల్లులు చెల్లించాలన్నారు. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ నెల్లూరు జిల్లాల పరిధిలో వినియోగదారులు APSPDCL గూగుల్ ప్లే స్టోర్ నుంచి సౌత్రన్ పవర్ యాప్ వెబ్సైట్ ద్వారా బిల్లులు చెల్లించాలని సూచనలు చేశారు. ఈ మార్పులను గమనించాలని కోరుతున్నారు అధికారులు. విద్యుత్ బిల్లుల చెల్లింపుల్లో సమర్థత, సెక్యూరిటీ పరంగా పెద్దపీట వేసేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కరెంటు బిల్లుల చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారానే జరగాలని నిర్దేశించింది. అందుకే ఈ నెల 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. అందుకే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ను బిల్లర్లు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ ప్రధాన బ్యాంకులు ఈ పేమెంట్ సిస్టమ్ ను యాక్టివేట్ చేసుకోలేదని చెప్తున్నారు. అందుకే ఫోన్ పే, క్రెడిట్ వంటి కంపెనీలు కస్టమర్ల క్రెడిట్ కార్డుల బిల్లులను ప్రాసెస్ చేయలేవు అంటున్నారు. అందుకే పేమెంట్స్ యాప్ లో క్రెడిట్ కార్డు చెల్లింపులు, క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు కుదరడం లేదంట.